90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 సంవత్సరాలు దాటిన కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు లాంగ్ స్టాండింగ్ ఉండకూడదు అని చెప్పి. అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మేము చెక్ చేసుకుంటాం. ఈ రోజు లాంగ్ స్టాండింగ్ ఇక్కడ కాదు, ఎక్కడైనా వర్క్ చేయాలి, ఎక్కడో ఒకటి వాళ్ళు వర్క్ చేయాలి. అటువంటిది లాంగ్ స్టాండింగ్ ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అఫీషియల్స్ వీళ్ళు ఏంటంటే బాగా నడిపించే పరిస్థితిలో కనిపిస్తాం. డెఫినెట్ గా లాస్ట్ గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులకు అనుగుణంగా తప్పుడు కడుపులు చేశారు, వాళ్ళని ట్రాన్స్ఫర్ ఒకటే చేయడం కాదండి, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి మాత్రం మేము వెళ్తున్నాం. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాం, మళ్ళీ ఓపెన్ గా చెప్తున్నాం, ఎక్కడైనా భూమి విషయంలో కానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల మేము ఇబ్బంది పడ్డామని చెప్పి మా దృష్టికి వస్తే కనుక దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాం. లాస్ట్ టైం మీకు తెలుసు, లాస్ట్ టైం చేసిన ఒక అతను ఏమి ఇబ్బందులు పెట్టారో మనకి కూడా తెలుసు. దాని మీద ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నాయి. అదేవిధంగా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ రోజు పేపర్లో పడిన దాన్ని బేస్ చేసుకుని మేము కూడా ఎంక్వైరీ కాల్ చేసాం, అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడైనా సంక్రాంతి 3 రోజుల్లో ఎవరైనా మా దగ్గర ఇలాంటి అసభ్యకరమైనవి జరుగుతున్నాయని కానీ ఇల్లీగల్గా జరుగుతున్నాయని కానీ ఒక కంప్లైంట్ వచ్చిందా? విజయనగరం దగ్గర నుంచి కానీ ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి కానీ వెస్ట్ గోదావరి దగ్గర నుంచి కానీ పండగలా చేసుకున్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేదు. మరి ఈయనకి ఎందుకు అంత ఇబ్బంది వచ్చిందో అయితే నాకైతే అర్థం కావట్లే. ఇది ఒకటి సిచ్యువేషన్. ఇందాక అది మన మీకు నాకు అర్థం కాదు ఏంటంటే తప్పైతే క్షమించండి పెద్దలు. యాక్చువల్గా అంటే ఇన్నిసార్లు మంత్రి పదవులు చేసి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి చాలా పెద్ద పదవులు చేసిన వాళ్ళకి ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం అన్నది మా దౌర్భాగ్యం. ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం. అక్కడ ఎక్యూజ్డ్ అని ఆయన చెప్తాడు, నేను రికార్డ్స్ నుంచి ఓపెన్ చేసుకుని మా డిపార్ట్మెంట్ తీసుకొస్తే అతను విట్నెస్. అతను ఎక్కడ విట్నెస్? అతను ఆ చెరువుకి సంబంధించి ఇంజన్తో తోడే వ్యక్తి, వాటర్ బయటకు తీసే వ్యక్తి. అట్ ద సేమ్ టైం అతను ఒక ఆటో డ్రైవర్. సో ఎప్పుడైతే రామతీర్థాల్లోని ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది, రాముల వారి తలని నరికేసిన పరిస్థితి, ఆ గొడ్డలి ప్లస్ రాముల వారి తల కూడా ఆ కోనేట్లో ఉన్నది అన్న ఒక దీంతో పోలీసులు అందరూ కూడా అతన్ని పిలిపించి ఆ వాటర్ ఇంజిన్ తీసేయమని చెప్పి తర్వాత పోలీసులు అతనికి 1000 రూపాయలు ఇది కూడా ఇచ్చారు. అతను అనారోగ్య రీత్యా ఆ రోజు మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అతనికి విపరీతంగా ఇబ్బందులు పడ్డారని చెప్పే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న తర్వాత మా మంత్రులు చెప్తున్న, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, అతను నిజంగా చాలా ఆనందపడి ఈ 5 లక్షలతో నేను తిరిగి నా జీవనాన్ని ఏదో చెప్పాలంటే పునర్జన్మలాగా ఫీల్ అవుతున్నాను అని చెప్పారన్న సంగతి వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఒక ఎక్యూజ్ నా దగ్గర విట్నెస్ కూడా ఉంది, మీకు పంపించమంటే పంపిస్తా. అతని విట్నెస్గా అతను ఇచ్చిన రికార్డెడ్ విట్నెస్ కూడా మా రికార్డ్స్లో ఉంది. సో ఎక్యూజ్డ్కి విట్నెస్కి కూడా తేడా తెలియకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసేసి మా మీద అభియోగాలు చేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆయన కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత నేను భయపడ్డాను, ఒకసారి నిజమేనేమో ఒకసారి మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాం. మాకు తెలుసు అటువంటి పొరపాట్లు మా దగ్గర జరగవు. మేము మళ్ళీ అంతే ఒకసారి వెరిఫై చేసుకుంటే అతను విట్నెస్. ఆయన A2 కాదండి, నేను చెప్తున్నాను కదా, విట్నెస్ నా దగ్గర సాక్షి ఉంది. అతను ఇచ్చిన విట్నెస్ కూడా చదవమంటే నేను చదువుతాను, మీకు పంపించమంటే నేను పంపిస్తానండి. అతను 3rd విట్నెస్ మీకు పంపిస్తాను అందరికీ కూడా మీకు పంపిస్తాను. మా పిఆర్ఓ పంపిస్తాను. అది ఆల్రెడీ ఆ విట్నెస్ నేను అది మొత్తం తెచ్చుకున్నాను. అతనికి 1000 రూపాయలు తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి బజానా కూడా ఇచ్చారు. నేను డిపార్ట్మెంట్ వరకు నేను తెప్పించుకొని మాట్లాడుతున్నాను. ముద్దాయి ఏకంగా A2 మనం ఇంకేం చేయలేము కొన్ని సందర్భాలు. మొన్నటి వరకు కూడా రండి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా అలాగే బురద జల్లారు. వీళ్ళకి ఏంటంటే ఊపిరి ఆడట్లే. 6 నెలల కాలంలోనే ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఎలా వచ్చేసినాయి, ఊపిరి ఆడట్లే. విశాఖ ఉక్కు గురించి ఇందాక సోదరుడు చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 5 సంవత్సరాలు లాస్ట్ 5 సంవత్సరాలు రోడ్ల మీద ఎక్కి రోజు ధర్నా చేశారు, రోజు సమ్మె చేశారు. వాళ్ళు బయటకు వచ్చి చాలా ధర్నాలు చేశారు, వాళ్ళని హౌస్ అరెస్టులు చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇదే విజయసాయిరెడ్డి ఒకనొక సందర్భంలో పాదయాత్ర చేశాడు ఎంపీగా. ఆయన ఉండి ఏమి చేయలేక ఈరోజు 6 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు అబ్జర్వ్ చేయండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారంటే వితిన్ 10 డేస్లో ఏదో ఒక రూపంలో మన ఆంధ్రాకి ఏదో ఒకటి వస్తుంది. కంపల్సరీగా ఏదో ఒక పెట్టుబడి రూపంలో మనకు వస్తుంది. మీరు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మలు లేకపోతే పెద్ద శాలువాలే పట్టుకుని వెళ్ళి ప్రతిసారి ఇచ్చాడు. ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఉన్నాయో లేదో తెలియదు కానీ
ప్రతిసారి ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒక శాలువా కప్పొచ్చేవాడు. ఏంది వస్తుందని మేమందరూ అలా ఎదురు చూసేవాళ్ళం అనమాట. ఏదైనా తీసుకొస్తాడేమో అని. ఏం వచ్చేది? మహా అయితే సిబిఐకి ఏదో చిన్న వెసులుబాటో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ అతని కేసులకు సంబంధించి ఏదో ఒక చిన్న వెసులుబాటు వచ్చేదో రాదో అతనికి తెలియాలి, మాకు కూడా తెలిసేది కాదు. మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం చూసారా మీరు? కానీ ఈరోజు మా నాయకులు ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బయటకు వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్ పెడుతున్నాం, ఏం అడిగామని చెప్తున్నాం. మొన్న మోడీ గారు వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆ రోజు బల్క్ డ్రగ్ కానివ్వండి, మన ఎన్టీపీసీ కానివ్వండి, ఇవన్నీ ఇస్తూ ఉంటే వీళ్ళకి ఊపిరి అందట్లా. స్టీల్ ప్లాంట్ ఒకనొక టైంలోనే ఆ రోజు వాజ్పేయి గారు 1650 కోట్లు ఇచ్చి ఆ రోజు జీవం పోసారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇబ్బంది పడే పరిస్థితే. మళ్ళా తిరిగి ఈరోజు 11,400 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చి నిజంగా ఈరోజు విశాఖ ప్రజల తాలూకా ఆత్మగౌరవానికి ఊపిరి పోసింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు విశాఖ ప్రజల తాలూకా ఆత్మగౌరవం విశాఖ ఉక్కు అంటే, ఆ ఉక్కుకి ఈరోజు ఊపిరి పోస్తే ఇంకా ఏదో రావాలి. అరే ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది, కొన్ని సామెతలు ప్రశ్నలో చెప్పలేం. మరీ దరిద్రంగా వాళ్ళు చేసేదేమి చేయలేకపోయారు. ఈరోజు మేము చేస్తూ ఉంటే కూడా మా మీద బురద చల్లే ప్రయత్నం చేసి టాపిక్స్ డైవర్ట్ చేయడం, ఇలాంటి వీళ్ళకి పని పాటు ఏమి ఉండట్లేదు. ప్రజలు 164 సీట్లు మాకు ఇచ్చి 11 సీట్లతో వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. వచ్చిన 11,500 కోట్లని ఏ రకంగా ఉపయోగిస్తారో చెప్పండి అంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు 11,500 కోట్ల రూపాయలు ఒక కంపెనీకి, ఒక విశాఖ ఉక్కుకి ఇస్తున్నారంటే ప్రైవేటైజేషన్ చేసే ఉద్దేశం ఉంటే ఎందుకు ఇస్తారండి ఎవరైనా? అది మినిమం కామన్ సెన్స్ కదా. అది వీళ్ళకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒకటి దాన్ని ఏమంటారు, సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారు కదా, అలా చేస్తూ ఉంటారు వీళ్ళు. అంతకు తప్పించి ఇంకేమీ కాదు. ఇలాంటివి నమ్మడం కూడా ప్రజలు కూడా మానేశారు. కాబట్టి వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు.